ఆసరాగా ఉంటుందని చేతి కర్ర వాడడం కూడా మానేశాను బాబు. కానీ ఏం ఆలోచిస్తున్నావు? ఏంటిది? నా ఇష్టం. నేను అలా అనకుండా ఉండాల్సింది. ఐఎమ్ సారీ. పర్లేదు. నువ్వు వెళ్ళి చైత్ర. ఒక్క ముద్దు పెట్టుకోవచ్చు. ప్లీజ్ చైత్ర, ఐ వాంట్ అవర్ ఫస్ట్ కిస్ టు బి వెరీ స్పెషల్. అప్పుడప్పుడు రూల్స్ బ్రేక్ చేయాలి మిస్టర్ పర్ఫెక్ట్. అయితే ఈ టైంలో కాఫీ తాగుదామా? వస్తాడా జోక్? జానకి సార్, ఎమ్మెల్యేస్ కి ఫ్లాట్స్ అలాట్ చేయమని ఆర్డినెన్స్ వచ్చింది. ఫస్ట్ వాటి సంగతి చూడు. సార్, ఆ స్లమ్ ఫైర్ యాక్సిడెంటల్ గా జరిగింది కాదు సార్. అది ఏమయ్యా, నువ్వు గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నావా, స్లమ్స్ లో ఉండే జనాల కోసం పనిచేస్తున్నావా? మది చెట్టును పట్టుకుని వేలాడే భేతాళులాగా ఎప్పుడు చూసినా గుడిసెలు పట్టుకుని వేలాడతావు ఏంటి? అర్థం కాదు. అది కాదు సార్. ఏది కాదయ్యా, ఏది కాదు. అవి అలాగే ఉంటాయి. అవి నువ్వు తెంపలేవు, అవి తెగవు. ఇదిగో, వీటిని ఎంత తొందరగా అర్థం చేసుకుని బయటపడితే నీకంత మంచిది. అండర్స్టాండ్? కాశీ చాలా హ్యాపీగా ఉంది. కాశీ గారు, ఓ ఏంటంటే ఉన్నటువంటి పార్టీ అరేంజ్ చేశారు. ఎనీ స్పెషల్ అకేషన్? అవునండి, 20 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నా ఓ 3 బెడ్రూమ్ ఫ్లాట్, చిన్న సైజు కారు తప్ప ఏమీ సంపాదించలేకపోయాను. మా ఫ్యామిలీ దశ తిరిగే రోజు వచ్చింది. వెరీ గుడ్ సార్. యూ ప్లీజ్ క్యారీ ఆన్. ఓ రామ్, రండి. ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. నాకు ప్రమోషన్ వచ్చినట్టు మీకెలా తెలుసు? ఏంటో రామ్, మీ మీద నాకు గౌరవం విపరీతంగా పెరిగిపోతుంది. మీ సిన్సియారిటీ గురించి విన్నాక మీరు నాకు అల్లుడు అవబోతున్నందుకు చాలా గర్వంగా ఉంది. కానీ కొంచెం భయం వేస్తుంది. ఎంతైనా మనం మిడిల్ క్లాస్ కదా, కొంచెం పట్టు విడుపులు ఉండాలి. ఎదుటి వాళ్ళ బలం అంచనా వేయకుండా కయ్యానికి కాలు దువ్వకూడదు. కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? మీరు ఆ స్లమ్ ఫైర్ యాక్సిడెంట్ గురించి కొంచెం ఓవర్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారనిపిస్తుంది. మనకు సంబంధం లేని విషయాల్లో మనం ఎందుకు తలదొరచడం? రోజు ఆఫీసుకి వెళ్ళామా, 1వ తారీఖు జీతం తీసుకున్నామా, అలాగే పెద్దవాళ్ళు మన మీద అభిమానం ఇచ్చే గిఫ్ట్లు తీసుకున్నామా అన్నట్లు టెన్షన్ ఫ్రీ లైఫ్ గడిపేయాలి. ఆఫీస్ విషయాలు బయట డిస్కస్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఈ పార్టీ ఎందుకో, నన్ను ఎందుకు పిలిచారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి ప్లీజ్. నమస్తే చైత్ర. ఒకసారి నువ్వైనా చెప్పమ్మా రామ్కి, చిన్న ఫేవర్ అడిగితే చేయను అంటున్నాడు. నాన్న అడిగిన ఫేవర్ చేయొచ్చు కదా. ఆయన ఏం అడిగారో తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు, నువ్వది చేయాల్సిందే. జస్ట్ షట్ అప్ చైత్ర. మీ నానే కాదు, ఎవరు అడిగినా నేను ఆ పని చేయను. నేను అడిగింది మీకోసమే, మీ భవిష్యత్తు కోసం. నీకిష్టం లేకపోయినంత మాత్రాన నా కూతురు కష్టం నేను చూడలేదు. అన్నెసెసరీగా సీన్ క్రియేట్ చేయద్దు అంకుల్ ప్లీజ్. సీన్ క్రియేట్ చేస్తుంది నువ్వే. ఆయన మన మంచి కోసమే అంటుంటే నేను చెప్పేది ఒకసారి వింటావా? వినడానికి ఏమీ లేదు రామ్. నాన్న చెప్పింది చెయ్యి, లేదంటే